అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పట్ల టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తోందా? గులాబీ పార్టీ అధికారంలో ఉండగా తనకు జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటున్నారా? పీఏసీ చైర్మన్ నియామకం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలపై కాంగ్రెస్ ఇస్తున్న షాక్లకు కారు పార్టీ పెద్దలు షేక్ అవుతున్నారా? గులాబీ పార్టీ నేతలు వల్లెవేస్తున్న ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నిబంధనలపై జరుగుతున్న చర్చ ఏంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సైలెంట్ ఆపరేషన్ తో బీఆర్ఎస్ బేజారవుతోంది. కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఈ పదవిలో నియమితులయ్యారు. దీంతో ఈ వ్యవహారం రెండు పార్టీల నేతల మధ్య రాజకీయ రణానికి దారితీస్తోంది. పరస్పర విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. పీఏసీ చైర్మన్ గా గాంధీని ఎలా నియమిస్తారని కారు పార్టీ క్వశ్చన్ చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడిశారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవ్వడం పొలిటికల్ గా కాకరేపుతోంది. మరోవైపు ఇది నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. గతంలో బీఆర్ఎస్ చేసిందేమిటి? సాంప్రదాయాలకు పాతరేసింది కారు పార్టీ కాదా అని ప్రశ్నించడంతో రాజకీయ వేడి రగులుతోంది. అప్పట్లో అధికారముందని అవమానిస్తే పవర్లోకి వస్తే మిత్తితో సహా చెల్లిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ గా వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని అమలు చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి గెలవడంతో కేసీఆర్ మరో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబును పీఏసీ చైర్మన్ పదవి కోసం ప్రతిపాదించింది. కానీ గులాబీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని పీఏసీ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ పదవికి కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే పేరును ప్రతిపాదించే నాటికి సీఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అవ్వకపోయినా శ్రీధర్ బాబుకు పదవి ఇవ్వలేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకం జరిగిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఎల్పీ విలీన ప్రక్రియను సాకుగా చూపి అపాయింట్మెంట్ ను పూర్తి చేసింది. హస్తం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని బీఆర్ఎస్ వాదించింది. తమ విధానాన్ని సమర్థించుకుంది. ఇప్పుడు అదే పీఏసీ చైర్మన్ విషయంలో బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ పదవికి బీఆర్ఎస్ హరీష్ రావు పేరును ప్రతిపాదించింది. కానీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అరికిపూడి గాంధీని చైర్మన్ గా నియమించి గులాబీ పెద్దలకు షాక్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని టెక్నికల్ గా అసెంబ్లీ రికార్డులను చూపించిన స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థించింది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయాలన్న ఆలోచనతో వలసలను ప్రోత్సహించింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేర్చుకుంది. 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు గులాబీ కండువ కప్పి తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుని సరికొత్త సాంప్రదాయానికి తెరలేపింది. 2018లో రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఇదే వరవడిని కొనసాగించింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా దెబ్బకొట్టింది. కేసీఆర్ ఇచ్చిన షాకుతో అప్పట్లో కంగుతిన్న కాంగ్రెస్ ఇప్పుడు అదే వలసలతో రివర్స్ లో రివెంజ్ తీసుకుంటోంది. 10 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంది. మరికొందరు బీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకుని అటు అసెంబ్లీ, ఇటు కౌన్సిల్లో బీఆర్ఎస్ ఎల్పీలను సీఎల్పీల్లో విలీనం చేసుకునేలా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. దీనిపై గులాబీ పార్టీ లీగల్ ఫైట్ చేస్తోంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీఏసీ మీటింగ్ కు కేసీఆర్ కు బదులుగా హరీష్ రావు హాజరవడంపై
కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద రచ్చ చేశారు. ఇదే సమయంలో గతంలో జరిగిన ఓ ఘటనను అధికార పక్షం గుర్తు చేసింది. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఎస్సీలో 2 టీడీపీ ఎమ్మెల్యేలకు స్థానం లభించింది. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఎర్రబెల్లి స్థానంలో బీఎస్సీ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవడంతో అప్పట్లో బీఆర్ఎస్ సభ్యులు అనుమతించకుండా అవమానించడం విమర్శలకు తావిచ్చింది. నాడు కారు పార్టీ చేసిందే నేడు కాంగ్రెస్ అనుసరిస్తుందనే వాదనలు ఉన్నాయి. అప్పట్లో బీఆర్ఎస్ విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఉంటే ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉండేది. ప్రతి విషయంలో గతంలో తాము చేసిన పనులు ఇప్పుడు రివర్స్ కొడుతుండటంతో బీఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది.